ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎంబీర్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరూ చీటింగ్ని ఫేస్ చేయాల్సిందే అండి. దాన్ని కనుక ఫేస్ చేసిన తర్వాత లైఫ్ ఒకలా కనిపిస్తుంది మనకి, బిఫోర్ దట్ ఇంకోలా కనిపిస్తుంది. చీటింగ్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే అది తట్టుకోలేక ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అవునండి. అది తట్టుకోలేక ఫ్యామిలీని లాస్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. అది తట్టుకోలేక కెరీర్ని కూడా లాస్ చేసుకొని ఇవాళ దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. బట్ అది చాలా పెద్ద సమస్య, కంటికి కనిపించదు. కానీ ఆ నమ్మక ద్రోహం అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, నాకు తెలిసి బతకుండగానే గుండెను గుండె చూతోటి కాదు, కత్తితో పొడిచినట్టే, అంత దారుణం అనమాట. సో చీటింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? చీటింగ్ కారణంగా సూసైడ్ వరకు పోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అవును కదా. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను దీంట్లో. ఓకే. మా అక్కయ్య యుఎస్లో ఉంటారు. ఓకే. వాళ్ళు ఏదో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం ఏవో 3 దేవుడు ఫోటోలు కావాలన్నారు. కావాలంటే నాకు అది ఫోన్ చేసి, నేను ఒక షాప్కి వెళ్ళా. షాప్కి వెళ్తే మూడు ఫోటోల్లో 2 ఉన్నాయి. ఫోటో ఎంతో 220, 230, 200 రూపాయలకి 2 ఫోటోలు ఇచ్చారు. ఇంకో ఫోటో లేదు. నేను తిరుగుతున్నా, అనుకోకుండా నేను ఇంకో పూజా స్టోర్లోకి వెళ్ళా. ఓకే. అక్కడ ఫోటో దొరికింది, 150 రూపాయలే. నేను ఫోటో తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా నాన్నగారికి ఫోటో ఇచ్చి, నాన్న ఆ షాప్ వాడు మోసం చేశాడు, ఈ షాప్ వాళ్ళు 150కే ఇచ్చారు, ఆ షాప్ వాడు మోసం చేశాడు, మనల్ని మోసం చేశాడు, 200 తీసుకున్నాడు వాడు. అయితే మా నాన్న ఒక సెంటెన్స్ అన్నారండి. ఆయన ఏమన్నారంటే, షాపు వాళ్ళు నిన్ను మోసం చేశారా, నువ్వు మోసపోయావా? వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు మోసం చేశారా, నువ్వు రేట్లు తెలియకుండా నువ్వు మోసపోయావా? అదేంటి ఒకటి మారిస్తే సరిపోతుందా? దీంట్లో చాలా ఉందండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. చీట్ కదండి, CHEAT, చీట్. ఈ వర్డ్ని జగుల్ చేస్తే, అటు ఇటు మారిస్తే దీంట్లో ఇంకొక పదం దాగుందండి. టీచ్. యువర్ గెటింగ్ ఇట్? అవతల వాళ్ళు నన్ను చీట్ చేశారు, వాళ్ళు చేశారండి, నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లా, డెఫినెట్గా మోసం నేను కాదనట్లా. అయితే దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలయ్యా అంటే, దాని నుంచి మనం ఏం నేర్చుకోగలం, చీట్ మోసం చేసి కొన్ని సంవత్సరాలు అయింది, మోసం చేసినోడు వెళ్ళిపోయాడు, అయినా ఇప్పటికీ దాని గురించి ఆలోచించి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అవును. మీరు ఇందాకన్నారే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, యువర్ గెటింగ్ ఇట్? దానికోసం ఒక అత్యద్భుతమైన ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఓకే. హీఈస్ అ వెరీ ట్రెండింగ్ పర్సన్ దీస్ డేస్. చీటింగ్ అన్నారు కదా, ఇప్పుడు తెలియని వాళ్ళు నన్ను మోసం చేశారు, అది పెద్దగా అనిపించేది సార్. అది పెద్దగా ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గర నేను మోసపోయా, కొద్ది గొప్ప తగులుతుంది కదండి, చిన్న చురుకుంటుంది కదా. నెక్స్ట్ టైం అలర్ట్ అవుతాం. తెలిసిన వాళ్ళే చేస్తే బా హృదయ విదారకం, గుండె ఏడుస్తుంది లోపల. యా. తెలిసిన వాళ్ళల్లో ఇంకా చిన్ననాటి స్నేహితుడే మోసం చేస్తే, చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు స్నేహితుడుగా ఉన్నవాడే మోసం చేస్తే, అది ఇంకా అలా మాటలు కూడా ఉండవు. నాకు తెలిసి కంప్లీట్ లైఫ్ని స్టక్ అయిపోతాం, ఒక చోట ఆగిపోతాం, మనం ముందుకు కూడా వెళ్ళదు, మైండ్ కూడా మెంటల్ బ్లాకేజ్. ఒకటి తెలియని వాళ్ళు, మనకు పరిచయం లేని వాళ్ళు చీట్ చేయటం. సెకండ్, మన స్నేహితుడు, నమ్మక ద్రోహం అన్నారే, మన స్నేహితుడు. థర్డ్ లెవెల్, కట్టుకున్న భార్య మోసం చేస్తే, కట్టుకున్న భార్య ఎంతో డీపెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు కలిసి మోసం చేస్తే ఏమవ్వాలి ఆయన జీవితం? ఇలా జరిగిందండి ఒక వ్యక్తికి. అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నా. ఆ వ్యక్తి జీవితం గురించి కానీ, ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలలో ఎవరు తప్పు ఎవరు రైటు అని అనాలిసిస్ చెయ్యటం నా పని కాదు. అర్థమవుతుందా అండి? ఎనలైజ్ చేయటం నా పని కాదు. నా పని ఏంటయ్యా అంటే, సైకలాజికల్గా థాట్ ప్రాసెస్ లెవెల్లో అంత మోసానికి గురైన వ్యక్తి ఇవాళ ఒక రేంజ్లో ఉన్నాడండి.
అలా వెళ్ళారు అంటే ఆయన గారి మైండ్లో ఏదో జరిగింది. అది గనక తెలుసుకున్నామా, చాలామంది దాని నుంచి నేర్చుకొని ఆయన గారు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారో మనము కూడా అవ్వచ్చు. రైట్? ఎవరో చెప్తే వినాలనుకుంటారంటే క్యూరియస్గా ఉంది. ఎందుకంటే చీటింగ్ గురయ్యారు, అది కూడా ఫ్రెండ్ మోసం చేశాడు, చిన్నప్పటి ఫ్రెండ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆన్ డిమాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టుడే. నాకు అర్థమైపోయి ఉండాలి. దినేష్ కార్తిక్ గారి కెరియర్, ఆయన జీవితం చాలా మందికి తెలిసిందే. రైట్? పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన చిన్ననాటి స్నేహితుడు, ఇద్దరు కలిసి క్రికెట్ ఆడితే, ఇద్దరు కలిసి క్రికెట్ ఇండస్ట్రీలోకి వస్తే, రంజీలో ఇద్దరు తమిళనాడు టీంకి ఆడితే దినేష్ కార్తిక్ గారు కెప్టెన్గా ఉన్నారు. యువర్ గెటింగ్ ఇట్? దినేష్ కార్తిక్ గారికి పెళ్ళయింది. ఈ స్నేహితుడు ఒక రకంగా స్నేహితుడు, ఇంకొక రకంగా క్రికెట్లో టీమ్మేట్. అవును. యువర్ గెటింగ్ ఇట్? డీకే గారి భార్యతో నా ఎక్స్ట్రా మ్యారైటల్ అఫైర్, భార్య వెళ్ళిపోయింది. భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందే అన్న ఒక మెంటల్ షాక్, ట్రామా, వెరీ గుడ్ వర్డ్ అండి, ట్రామా. ఆ ట్రామాలో లోపల చాలా డ్రామా జరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఆ డ్రామాలో కొట్టుకోపోతాం మనం. ఒక పక్క చూస్తే వైఫ్, రైట్, అరే నన్ను కట్టుకున్న భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. రెండు, ఎవరితో? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? నా స్నేహితుడండి, నాట్ అ జోక్. రెండు వైపులా దెబ్బే. అవును. అసలు ఆ సిచ్యువేషన్లో ఇంకొకళ్ళని జీవితంలో నమ్మబుద్ధి అవుతుందా? అసలు ఎవరిని నమ్మాలి అనేది పెద్ద క్వశ్చన్ అవుతుంది. అయితే అటువంటి పరిస్థితులు, ఒకటి ఇక్కడ ఫ్యామిలీ అండి, ఇంకొకటి ఫ్రెండ్ దగ్గర, ఇంకొకటి కెరియర్ మీద ఇంపాక్ట్ పడుతుందా పడదా? అవును. అతని కెరియర్, అతని డ్రీమ్ టీంలో లేడు ఇప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో టీంలో ఛాన్స్ దొరకని పరిస్థితి, ఎంతో మనస్తాపన, అయినా నిలబడ్డాడండి. రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తిక్ని పర్చేస్ చేస్తే చాలామంది ఏమన్నారు తెలుసా? అయిపోయింది, ఏజ్డ్, సీనియర్ మోస్ట్ క్రికెటర్ అండి ఇప్పుడు ఇండియా టీంలో సీనియర్ మోస్ట్ క్రికెటర్. చాలా మంది ఏమన్నారంటే, సో కాల్డ్ క్రిటిక్స్, ప్రొఫెషనల్ క్రిటిక్స్ ఏమన్నారంటే, ఆయన పార్ట్ టైం కామెంటరీ చేస్తున్నారు, టీంలోకి ఆర్సీబీ ఎప్పుడు ఇంత ఎవరినో ఒకరిని కొంటుంటుంది, ఎందుకు కొన్నారు? కానీ ఎప్పుడైతే ఆయన మొదలు పెట్టాడో, నౌ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ అండి. ఇండియన్ టీంలో మళ్ళీ ఛాన్స్ వచ్చింది కదా. అవును. కమ్బ్యాక్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి, ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. పడిపోవటం పెద్ద లెక్క కాదండి, మళ్ళీ కమ్బ్యాక్ అవుతాం చూడండి. కెరటంలా దూసుకొని పడింది, కానీ మళ్ళీ దినేష్ కార్తిక్ లేచాడండి. అలా లేవటానికి గల ముఖ్యమైన కారణాల్లో నేను ఇందాక చెప్పిన అనాలిసిస్ అండి. ఏంటయ్యా అంటే, ఒకటి, చీట్ చేశారు అని చెప్పి జీవితాంతం బాధపడటం వర్సెస్ ఓకే చీట్ చేశారు, వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్? వాళ్ళు చీట్ చేశారా, నాకు టీచ్ చేశారా? అబ్సల్యూట్లీ టీచ్. ఐల్ గివ్ వన్ పర్సనల్ ఎగ్జాంపుల్. నేను ఒక కంపెనీతో చాలా సంవత్సరాల క్రితం అండి, వాళ్ళు నన్ను పిలిచారు, కొన్ని ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఇంత అని మేము మాట్లాడుకున్నాం, లాస్ట్లో డబ్బులు లేదు. నేను కూర్చొని నేను చాలా ఇదిగా ఉన్నా, మోసం చేశారు. కానీ తర్వాత ఆలోచిస్తే, ఈ పదాన్ని పట్టుకొని ఆలోచిస్తే, తిప్పితే, ప్రొఫెషనలిజం ఒకటి నాకు టీచ్ చేశారండి. నెక్స్ట్ టైం నేను ఏ కంపెనీకి పోయినా అగ్రిమెంట్ రాసుకొని పోతా. అదర్వైజ్ నేను అది ఆలోచించేవాడిని కాదు. అవును. యువర్ గెటింగ్ మై పాయింట్. సో ఎన్నో ఫ్యామిలీలు నేను చూశానండి, కన్న తల్లి కొడుకుని కోడల్ని ఒక రేంజ్లో బాధ పెట్టిన ఫ్యామిలీస్ నేను ఎన్నో చూశాను. ఆర్ పిల్లలు తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన ఫ్యామిలీలు నేను ఎన్నో చూశాను. అది జరిగి కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా వాళ్ళు నన్ను చీట్ చేశారని ఇప్పటికీ వాళ్ళ జీవితాలు నాశనమైనాయి. ఇప్పుడు నన్ను ఒకళ్ళు చీట్ చేశారండి, ఓకే, ఆ సంఘటన అక్కడితో అయింది, దాని గురించి అంతే కంటిన్యూ అయ్యి నా కెరియర్ పోతుందిగా. మరి నా ఫ్యామిలీని నేను చీట్ చేయట్లేదా? వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యలేదా? నన్ను నేను మోసం చేసుకోవట్లేదా? అవతల వాళ్ళు మోసం చేస్తే మనకు కోపం, బాధ, డిప్రెషన్, మనల్ని మనం మోసం చేసుకుంటే ఫైనల్లీ ఇట్స్ అవర్ లైఫ్. నో, మళ్ళీ చెప్తున్నా అండి, అవతల వాళ్ళు చీట్ చేసిన నేను సపోర్ట్ చేయట్లేదండో, కానీ వై ఐ నీడ్ టు చేంజ్ ద డెఫినేషన్. మనం ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలి? బికాజ్ ఇట్స్ అవర్ లైఫ్ బాస్. దినేష్ కార్తిక్ గారు చేసిన అబ్సల్యూట్లీ వెరీ పెయిన్ఫుల్ అవునండి సిచ్యువేషన్ అండే కదా. చాలా హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. మనిషి బ్రతికుండే
మళ్ళీ సక్సెస్ అవటం, అవునండి, బాగా ఫేము నేము ఉండేటువంటి ఒక పర్సన్ మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకో. అవునండి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్. మళ్ళీ ఇంకొక స్క్వాష్ దాంట్లో ఛాంపియన్ కదా అమ్మాయి, అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు. అవును, రైట్. లైఫ్లో దేర్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ ఇన్నింగ్స్ అండి. ప్లీజ్ రిమెంబర్ దిస్. లైఫ్ అనేది 20-20 మ్యాచ్ కాదు. ఇట్స్ లైక్ అ టెస్ట్ క్రికెట్. సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఫాలో ఆన్ ఆడాల్సి వస్తుంది, నష్టమేం లేదు. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్, రిమెంబర్ దిస్, ఆల్వేస్ సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఆ సెకండ్ ఇన్నింగ్స్లో ఎంత పవర్ఫుల్గా మీరు కమ్బ్యాక్ అవుతారు, మీ జీవితం దాని మీద డిపెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ మోసం జరిగినప్పుడు కమ్బ్యాక్ అవ్వాలంటే నంబర్ 1 రీఫ్రేమింగ్ ఏంటయ్యా అంటే, ఎవరన్నా మోసం చేస్తే చీటింగ్గా కాదు, టీచింగ్గా కన్సిడర్ చేయండి. దినేష్ కార్తిక్ గారు చేసింది అదే. దినేష్ కార్తిక్ గారే కాదండి, ఎంతోమంది, చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టోరీలు వస్తాయి. అయితే ఇక్కడ నేను దినేష్ కార్తిక్ గారిని తీసుకోవటానికి గల మెయిన్ రీజన్ ఆయన పర్సనల్ లైఫ్లో ఎంటర్ అవటం కాదండి. రైట్. ఒకటి, కెరియర్లో ఆయన ముందుకెళ్ళాలి, క్రికెట్ ఆడాలి. ఒక ఫిజికల్ లిమిట్ ఉంటుంది కదండి. ఒక పక్క ఏజ్ బార్ అయిపోతుంది, రైట్. ఏజ్ లిమిట్ అనేది ఎక్కడో చోట వస్తుంది కదా. ఒక పక్క కెరియర్ పోయే పరిస్థితుల్లో ఉంది, ఆల్మోస్ట్ పోయింది కూడా. ఒక పక్కనేమో ఇది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటారే, అలా రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయగలిగాడండి ఆయన గారు. ఆయన పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వటం నా ఉద్దేశం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మా ఉద్దేశం కాదు. ఒక మంచి పవర్ఫుల్ పాయింట్ నేర్చుకోవాలి అంటే ఇటువంటి వాళ్ళ లైఫ్ స్టోరీసే, లైఫ్ హిస్టరీసే మనకు నేర్పుతాయి. అవును, మళ్ళీ చెప్తున్నాను, దినేష్ కార్తిక్ గారన్నా ఎవరన్నా మాకు చాలా గౌరవం. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వటం మా ఉద్దేశం కాదు. ఇంటర్ఫియర్ అయ్యే వాళ్ళమైతే ఇంకా చాలా అనాలిసిస్ చేయొచ్చు, అది మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం వెరీ గుడ్ కంబ్యాక్ అండి. ఇందులో పర్సనల్, ప్రొఫెషనల్ అంటే ఆ 2 సిచ్యువేషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాడనేదే వెరీ ఇంపార్టెంట్. చాలా ఛాలెంజింగ్ అండి, చాలా పెయిన్ఫుల్, చాలా వెరీ గుడ్ ఎగ్జాంపుల్, చాలా పెయిన్ఫుల్. అండ్ హోల్ వరల్డ్ ఈజ్ వాచింగ్ నౌ. హిస్టరీ, మిస్టర్ డీకే has become comeback history. మీరు చెప్పినట్టు comeback అని ఆల్వేస్ అండి. కమ్బ్యాక్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్. yes, ఆల్వేస్. అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, చీటింగ్ని టీచింగ్గా కన్సిడర్ చేయండి. yes, థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.